వరి పంట నష్టాలు మిగులుస్తోంది. దీంతో చాలా మంది రైతులు వరికి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. దేశానికి ధాన్యాగారంగా విరాజిల్లుతున్న కాకినాడ జిల్లాలో వరి సాగు తగ్గించి బొప్పాయి సాగుపై దృష్టి పెట్టారు. ఎకరం విస్తీర్ణంలో బొప్పాయి సాగు చేస్తే 2 లక్షలు లాభం వస్తుందని రైతులు చెబుతున్నారు. బొప్పాయి సాగు చేస్తున్న రైతులతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ఖరీఫ్ అంటే వానాకాల సీజన్లో అధిక తుఫాన్లు వర్షాలకి పంట పోతుంది. మొన్నటి ఖరీఫ్ లో కాకినాడ జిల్లాలోనే 95,000 హెక్టార్లో పంట వేస్తే 25,000 పైగా హెక్టార్లో పోయిందని అధికారులు అంచనాలు వేశారు. వేసవికాలం రబీ పంట కూడా ఏప్రిల్ మే నెలలో వర్షాలు వచ్చి పంటలు పోతున్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయం చేస్తున్నారు. మన కాకినాడ రూరల్ కొవ్వూరులోనూ రైతు మనతో ఉన్నారు. వరి కంటే బొప్పాయి అరటి తోటలు వేస్తే మేలు జరుగుతుంది. ఇవాళ అందరికీ షుగర్లు బీపీల నేపథ్యంలో ప్రతి ఒక్కరు దీని పండి బొప్పాయి పండి అని చెప్తున్నారు. ఒకసారి రైతుతో మాట్లాడదాం. ఈ బొప్పాయి సాగు చేస్తున్నారు, ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు, ఎలా ఉంది? మేము కొత్తగా మొదలు పెట్టామండి. బొబ్బాయి అయితే మంచి ఆదాయంగా ఉంటుందండి. బొబ్బాయి అయితే మంచి ఆదాయం వస్తుంది. ఇప్పుడు మీరు ఎంత విస్తీర్ణంలో వేసారు, వరి ఎంత సాగు చేశారు? ఊరైతే 3 ఎకరాలు సాగు చేస్తున్నాండి. ఎంత పోయింది? మొన్న వర్షానికి మొత్తం పడిపోయిందండి. పడిపోయింది సార్. కూలి ఖర్చు రావండి, బాగా పాడైందండి. ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని గాలికి పడిపోయినా, కొన్ని చెట్లు గాలికి పడిపోయినాయండి. పడిపోయినా నిలబడింది. ఆదాయం ఎంత వస్తుంది? రెట్టింపు వస్తుందండి. దీనికి ఎంత పెట్టారు పెట్టుబడి? దీనికి ఒక 50,000 పెట్టానండి. ఎంత లాభం వస్తుంది? ఒక 150 దాకా వస్తుంది. పెట్టుబడి పోయి 1,00,000 మిగులుతుంది. పెట్టుబడి పోయి 1,00,000 రూపాయలు మిగులుతుంది. దీంతో అంతర పంట కింద ఏమేస్తారు? అంతర పంట కింద మనం వంగ వేసామండి. వంగ వేసిన తర్వాత లాగేసామండి బొబ్బాయి మాదిరిగా వద్దులోకి. ఆ తర్వాత కింద వంగ గిట్టుబడి అవుతుంది. తీసేసామండి. అంటే టైం అయిపోయింది, కోప ఆగిపోయిందండి. కోప ఆగిపోతే తీసేసిన తర్వాత ఈ బొబ్బాయి తయారైంది. అప్పటి నుంచి ఇప్పుడు ఈ బొప్పాయి మీరు విత్తనాలు ఎక్కడి నుంచి వేస్తారు? దీనికైనా ఎరువులు పురుగు మందులు వాడతారా? పురుగు మందులు తక్కువండి, ఎరువులు వాడతాం సార్. ఎరువులు పురుగు మందు పెద్ద ఇక్కడ కడుపులంక నుంచి తెచ్చాం సార్. నర్సరీలో తెచ్చామండి. ఎంత ఉంటుంది సార్ ఒక మొక్క? ఒక మొక్క ఖరీదు 15 రూపాయలు ఉంటుంది. ఎన్ని రోజుల మొక్క మీకు ఇస్తారు? వాళ్ళ 30 నుంచి 40 డేస్ మొక్క ఇస్తారండి. ఎన్ని రోజులకి పంట వస్తుంది? మా పంట 6 నెలల నుంచి 8 నెలల మధ్యలో కాయకు వస్తుందండి. కంపల్సరీగా 7 నెలల వద్దులో కాపుకి వస్తుంది. ఖచ్చితంగా అంటే ఎకరానికి దాదాపు 2 లక్షలు వస్తుంది. మీరు 60 ఎకరానికి 2 లక్షల రూపాయలు వస్తుంది ఆదాయం. మిగులు కంపల్సరీ లాభసాటిగానే ఉందండి బొబ్బాయి. అలాగే బొప్పాయిలు కొనడానికి కొంతమంది అధికారులు అదేవిధంగా సాధారణ వ్యక్తులు వచ్చారు. వాళ్ళు కూడా అప్పుడు తోటలో కోసేస్తున్నారు. ఆయన చెప్తున్నారు ఎరువులు పురుగు మందులు లేవు. ఎలా ఉంది సార్? ఈ రోజు డాక్టర్స్ అందరూ కూడా ఆరోగ్యం కాపాడుకోమని చెప్తున్నారు. ప్రకృతి వైద్యం కింద మనం తోటలోకి వచ్చి ఈ బొప్పాయిని స్వయంగా కొనుక్కోవటం వల్ల ఇక్కడ ఎటువంటి కలుషితం లేకుండా, పెస్టిసైడ్ లేకుండా రైతు దగ్గర నుంచి తక్కువ రేటుకి కొనుగోలు చేసుకోవటం వల్ల మనకి చాలా గిట్టుబాటు ధర బాగా చేతికి వస్తుంది. గిట్టుబాటు ధర వస్తుంది. ఎలా దీని ఆరోగ్య లక్షణాలు ఏముంటాయి? దీన్ని బొప్పాయి వాడటం వల్ల ఈ రోజు అన్ని రకాల ప్రోటీన్స్, మినరల్స్ అన్ని ఉండటం వల్ల ఎటువంటి బీపీలు, షుగర్లు లేకుండా ఆరోగ్యంగా ఉంటుందని ప్రతిరోజు కూడా బొప్పాయి తీసుకోమని డాక్టర్స్ చెప్తున్నందువలన డైరెక్ట్ గా నేరుగా తోటలోకి వచ్చి కొనుక్కోవడం వల్ల పెస్టిసైడ్ లేకుండా ఒరిజినల్ బొప్పాయి దొరుకుతుందని, అందుచేత ఎవరైనా కొనుక్కునే వాళ్ళందరూ కూడా డైరెక్ట్ గా రైతు దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటే మనం ఆరోగ్యంగా ఉంటామని ఇందుమూలంగా చెప్తున్నాం. అంటే మీరు బొప్పాయి కోసం వచ్చారు ఇక్కడికి. బొప్పాయి వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. డాక్టర్స్ ప్రతి ఒక్కరు కూడా బొబ్బాయి తినమంటున్నారు. మనకి ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ వచ్చినా చాలా మంది బొబ్బాయి రసం తాగమంటున్నారు. అందులో ఇది మన దగ్గర బొబ్బాయిలో ఏ మందులు కలపకుండా డైరెక్ట్ గా జస్ట్ మనం కూడా తక్కువ రేటుకి అండి, కేజీ లెక్కన కాకుండా రైతుకు అందుబాటులో ఉన్న రేట్లకి ఇస్తున్నామండి ప్రతి ఒక్కరికి. ఇది పరిస్థితి. వరి పంట వేసుకుంటే లాభం కాదు కదా, పెట్టుబడి కూడా రాదు, కూలి ఖర్చులు రావట్లేదు. ఎకరానికి 30,000 నుంచి 35,000 నష్టపోతున్నాం. ఇదే పంట ఇప్పుడు ఇక్కడ మనం ఉన్న రైతు 60 సెంట్లలో చేస్తే 1,00,000 రూపాయలు లాభం గ్యారంటీ అని చెప్తున్నారు. ఆల్రెడీ కొంత అమ్మారు. పైగా దీంట్లో అంతర పంట కింద అరటి, వంగ, బెండ అదేవిధంగా ఆకుకూరలు పండిస్తున్నారు. ఎకరానికి పెట్టుబడి పోను ఖచ్చితంగా 2 లక్షలు మిగులుతుంది. గాలికి పడిపోకుండా చూసుకుంటే చాలు. ఎలాంటి పురుగు మందులు వాడో. అదేవిధంగా బొప్పాయిలో కొంతమంది పాలు తీసేస్తారు, అది కూడా తీయకుండా నేచురల్ గా ఇక్కడికే వచ్చి కొనుక్కెళ్తున్నారు. ఇది మా అదృష్టం అని రైతులు చెప్తున్నారు. సాంబశివరావు, జీ తెలుగు న్యూస్, కాకినాడ రూరల్ నుంచి. సరే, ఒక చెప్తాను.